హాయ్ అండి. ఇదొచ్చేసి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అండి. నేనైతే మార్నింగ్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్‌తో ఇలా జ్యూస్ చేసి ఇస్తానండి. వీటి కోసం అయితే నేను నైటే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానపెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఇలా మిక్సీలోకి డ్రై ఫ్రూట్స్, ఒక యాపిల్, 2 స్పూన్స్ హనీ, ఒక గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేసి జ్యూస్ అయితే చేసి పిల్లలకైతే ఇస్తాను. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు, ఒకళ్ళు తినకపోవచ్చండి. అలాంటప్పుడు ఇలా కనుక జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా అంతేనండి. మా పాప డ్రై ఫ్రూట్స్ అంటే అంత ఇష్టంగా తిందు. సో ఇలా కనుక జ్యూస్ చేసిస్తే వాళ్ళు ఇద్దరు ఇష్టంగా తాగుతారు. మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగుతుందండి. ఇలా జ్యూస్ చేసిన తర్వాత వీటిని అయితే నేను గ్లాసులోకి తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందని, పిల్లలు తాగటానికి ఇష్టపడాలి కాబట్టి, అందుకే ఒక 5 మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి దీని మీద బూస్ట్ వేసి అయితే పిల్లలకి వేస్తానండి. బూస్ట్ వేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకనే దీని మీద అయితే నేను బూస్ట్ యాడ్ చేసి పిల్లలకి ఇస్తాను. డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ అయితే నేను రోజు ఇవ్వనండి. రోజు మార్చి రోజు అయితే ఇస్తాను. ఎందుకంటే కొంతమంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వల్ల మందం చేస్తుంది. అందుకని నేనైతే రోజు మార్చి రోజు అయితే పిల్లలకి ఇస్తాను. వాళ్ళు కూడా రోజు ఒకటే ఫ్లేవర్ ఇచ్చామనుకోండి ఇష్టంగా తినరు. అందుకని నేనైతే రోజు మార్చి రోజు ఇస్తాను. ఒక్కొక్క రోజు బనానా వేస్తాను, ఒకరోజు యాపిల్ వేస్తాను. అలా వేసి వీళ్ళకైతే జ్యూస్ చేసి ఇస్తాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా జ్యూస్ చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. తర్వాత నేను ఈ జ్యూస్ తాగిన తర్వాత పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తాను. ముందైతే ఈరోజు టమాటా పచ్చిమిర్చి పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే నేను ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలను అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మిక్సీలోకి అయితే తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా వేసేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఇవైతే తొందరగా మగ్గుతాయి. నేనైతే ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని అయితే కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా తిప్పుకోవాలి. ఈ చట్నీ టిఫిన్స్లోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చక్కగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కనుక చేసుకుంటే రెండు విధాలుగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇవి మగ్గినాయి. ముందైతే పల్లీలు, వెల్లుల్లి రెబ్బ, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను. సో దీంట్లోకైతే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని ముందైతే ఇవి మిక్సీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకొని చట్నీ బాగా మిక్సీ వేసుకోవాలి. నేనైతే ఈరోజైతే ఇడ్లీ అయితే చేశాను. ఈ సమ్మర్లో ఏంటంటే ఇడ్లీ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారండి. దోశలో అలాగైతే ఎక్కువ తిన్నా కూడా మరీ దాహం వేస్తూ ఉంటుంది. సో మా పిల్లలు ఇడ్లీ కూడా ఇంట్రెస్ట్గానే తింటారండి. సో ఈరోజైతే నేను ఇడ్లీలోకి అయితే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా అంత హెల్త్కి మంచిది కాదు. అందుకని పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో కూడా నేను ఆయిల్ ఫుడ్ అయినా సరే వండుతూనే ఉంటానండి. ఎందుకంటే మరీ ఎక్కువ ఒకటే వండామన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు. సో మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తినాలని కాబట్టి సో వాళ్ళకి ఇష్టం ఉన్నాయి కూడా మధ్య మధ్యలో వండుతాను. కాకపోతే ఎక్కువ ఇడ్లీ అయితే చేస్తానండి మా ఇంట్లో. నేను ఇడ్లీలు అయితే మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు. ఈరోజు ఇడ్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ చేయటం ఒక ఎత్తు అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవటం మరొక ఎత్తు అండి. సో ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో లంచ్లోకి అయితే నేను ఈరోజు క్యారెట్ తురుముతో ఫ్రై అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తురుము చేసుకొని తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. దీంట్లోకి నిమ్మకాయ పిండిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఈ రెసిపీ అయితే అందరూ ఇష్టంగా తింటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నది ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముని దీంట్లో వేసుకొని ఒకసారి తురుమంతా దీనికి పట్టే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ తురుమునైతే బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఫ్రైని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని అరగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా క్యారెట్ తురుము ఫ్రై అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉందన్నది చెప్తాను. దీంట్లోకి వేరే కర్రీ కూడా అవసరం లేదు. చక్కగా ఇలా తురుము చేసుకొని పెట్టుకుంటే అదే కర్రీతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.